మన ఊటీ న్యూస్ కి స్వాగతం. 2 రోజుల క్రితం జరిగినటువంటి పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల ఒంటిమిట్ట 2 మండలాల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నిజంగా ఈ రోజు ఈ టీడీపీ నాయకులు మేము గెలిసామని చెప్పేసి సంబరాలు చేసుకుంటా ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు పులివెందుల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఈ రోజు నిజంగా మీరు గెలవడమా? కేవలం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ ఓటర్లని కానీ దరి చేయకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని కూడా దరి చేరకుండా మీరు కేవలం టీడీపీ నాయకుల్ని పక్క మండలం నుంచి తీసుకుని వచ్చి వందలాదిగా దొంగ ఓట్లు వేసి ఈ రోజు గెలిచినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ పులివెందుల ఒంటిమిట్టలో ఉంది. నిజంగా మీకు ఒకటే సవాల్ విసురుతున్నాను. ఈ రోజు నిజంగా మీరు కేంద్ర బలగాలతో అక్కడ ఎన్నికలు పెట్టి మీరు నిజంగా మీరు గెలిచిందంటే కనుక ఖచ్చితంగా నేను నా శాసనసభ్యునిగా నేను రాజీనామాకు సిద్ధం. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నేను సవాల్ విసురుతున్నాను. నిజంగా కేంద్ర బలగాలతో అక్కడ ఎన్నికలు పెట్టండి. అక్కడే కానీ ఇదే జెడ్పీటీసీలు ఓడిపోతే నా సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. మీరు కానీ టీడీపీ మీరు పెట్టినటువంటి అభ్యర్థులు ఓడిపోతే మీరు రాజీనామాకు సిద్ధమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను.